2047 విజన్ అయితే ఉందో ఆ విజన్కి అనుగుణంగా ఈరోజు వైజాగ్ ముందుకెళ్తుంది అని చెప్పడానికి ఈ ఐకానిక్ ఇది ఒకటి డ్రీమ్గా మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ సాకారం కాబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. వైజాగ్ అన్నది హ్యాపెనింగ్ సిటీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా సీఎం గారికి చాలా ఇష్టమైన సిటీ. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విశాఖపట్నం సిటీని ఇష్టపడతాను అనలేదు. విశాఖపట్నం సిటీ అంటే నాకు ప్రేమ ఎక్కువ, నేను ప్రేమిస్తాను అనే పదాలు చాలా సందర్భాల్లో ఉపయోగించారు. ఇక్కడ ప్రభుకిషోర్ గారి గురించి ఒక విషయం చెప్తాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. సార్, మీరు నాకు లాస్ట్ టైం నేను మినిస్టర్ అయినప్పుడు సార్ నాకు ఇదే విషయాన్ని చెప్పారు. 21లోనే నాకు పర్మిషన్స్ వచ్చినా నేను కట్టనా లేదా అని బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ నో అన్నారమ్మా అని ఆ రోజు నాతో చెప్పారు. సార్ నాకు బాగా గుర్తుంది. కానీ ఇంతమంది ముందు ఆ విషయాన్ని పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పారంటే మీ కృతజ్ఞతా భావానికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి. సో హ్యాపీ. ముఖ్యంగా వైజాగ్ ఒక ప్రైడ్ తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు. ప్రభుకిషోర్ గారు వాళ్ళ మిస్సెస్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చాలా ప్రౌడ్గా చెప్తాను సార్, ఎవరి సక్సెస్ఫుల్ మెన్ వెనకాతల కంపల్సరీగా ఉమెన్ ఉంటారు. దానికి ఈరోజు మీ పిల్లలు కానీ వరుణ్ అండ్ వర్ష వీళ్ళిద్దరికీ ఎస్పెషల్లీ సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్చర్, ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని వచ్చాము సార్ని కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు.